మరి అదే కదా చెప్పేది, బతుకున్న వాళ్ళని చనిపోయారు అని పేర్కొంటూ ఓట్లను తొలగిస్తారట. చనిపోయిన వాళ్ళకి పెన్షన్లు తీసుకున్నారు అనగా ఇన్నాము, చనిపోయిన కానీ బతుకున్నప్పుడే చంపే సమాజం. అయితే ఇక్కడ వీళ్ళ ఓటు బ్యాంక్ ఒకటి ఉంటది కదా, వీళ్ళ ఓటు బ్యాంకులు ఉన్న వాళ్ళని కూడా ఓట్లు తొలగిస్తున్నారు. ఎందుకు జరుగుతున్నది ఆ కుట్ర అంటే, రేపు బెంగాల్లో అధికారంలోకి రావడం కోసం ఇవన్నీ జరుగుతున్నాయి. అయితే వీళ్ళ మనసులను తీసే, అందుకనే ఈమె కోర్టులో పోయి ఈమె వాదనలు వినిపించుకున్నట. అందుకనే లాయర్ దీది ఆమె లాయర్ అయిందా అట్లా వచ్చిందేం కదా. కొరియన్ గేమ్ కు బానిసలై ముగ్గురు అక్కా చెల్లెళ్ళ ఆత్మహత్య. 9వ అంతస్తు నుంచి దూకేసిన కొరియా గేమ్ కు బానిసలైన ముగ్గురు అక్కా చెల్లెళ్ళ ఆత్మహత్య. కొరియన్ గేమ్ ఉందట, ఏదో మొత్తం చదువుదాం మరి కదా. కొరియన్ గేమ్, కొరియా దేశం ఉంటది కదా, కొరియా దేశం వల్ల గేమ్ ఉందంట. ఆ గేమ్ కు అలవాటు అయి ఆట ఏమంటావు, నీతో కథ బానే ఉన్నది. అందుకనే చీటో నేను రాత్రిపూట జర పేపర్లో అయ్యి చదువుకో అని చెప్పేది. నువ్వు ఇంగ్లీష్ నువ్వు ఎప్పుడు ఆ డోలకు తీసుకొని పాడవాడుకుంటా అయితే మరి ఇది కూడా చదవాలి. నా కన్సు పాంచ మగవాడిని నేను బదిలాడుతున్నా. 9వ అంతస్తు నుంచి దూకేసిన వైనం, 16, 14, 12 ఏళ్ల బాలికల అఘాయిత్యం. సారీ నాన్న అంటూ సుసైడ్ నోట్. కరోనా సమయంలో ఆన్లైన్ గేమ్లకు అలవాటై 2 ఏళ్లుగా స్కూలుకు కూడా వెళ్ళని బాలికలు. ఇది కథ. మందలించి ఫోన్ తీసుకున్న తల్లిదండ్రులు, మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్న తోబుట్టువులు. గజియాబాద్ లో ఘటన. విద్యార్థులు, యువత ఆన్లైన్ గేమింగ్ కు బానిసలుగా మారిపోతున్నారు. మొబైల్ ఫోన్లలో ఆన్లైన్ గేములు ఆడుతూ బాహ్య ప్రపంచంతో సంబంధం లేకుండా గంటల తరబడి ఫోన్లలోనే గడిపేస్తున్నారు. వారి తల్లిదండ్రులు వారించిన తీరు మార్చుకోకపోవడం లేదు. ఆన్లైన్ గేములకు బానిసలైన వారికి ఫోన్ అందుబాటులో లేకుండా చేస్తే మానసికంగా కుంగిపోతున్నారు, బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. సరిగ్గా ఇలాంటి ఇది యాడ అంటే యాడ జరిగింది అంటే ఆన్లైన్ గేమ్ సుత్తం ఆగరాదు. అయ్యో పొయ్యి మీద సర్వర్ పెట్టే ఫోన్ వస్తాయి మగబాబు అయితే. గజియాబాద్ లో చోటు చేసుకుంది. కొరియన్ ఆన్లైన్ గేమ్ కు బానిసలైన ముగ్గురు అక్కా చెల్లెళ్ళు ఆత్మహత్య. తల్లిదండ్రులు ఫోన్ తీసుకుర్రు. అయితే మనస్తాపానికి గురై 9వ అంతస్తు నుంచి దూకిరటనే. అరే మీకు ఈ ఆటలు వద్దు, ఇక మీరు చదువుతలేరు, చదువు సంగరాకి ఇచ్చిర్రు, ఇక ఈ వద్దు కథ అని వీళ్ళు అయ్యమ్మ ఫోన్ గుంజుకోరు. ఉత్తరప్రదేశ్ లోని